క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. 34వ రోజుకి నేను మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే ది గ్రేట్ కమిషన్. ఒక అద్భుతమైన కమిషన్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. షేర్ ది గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ విత్ ది వరల్డ్. దేవుని యొక్క ఆ శుభవార్తను, దేవుని గురించిన శుభవార్తను ఈ ప్రపంచానికి మనం చాటి చెప్పవలసిన వారమైనా. ఎందుకు దేవుని గురించిన శుభవార్తను మనం చాటి చెప్పవలసిన వారమై ఉన్నామనంటే, మనమందరం కూడా ఇప్పుడు మారు మనస్సు నిమిత్తమే పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము. అంటే తండ్రి అనేది పేరు, నామము కాదు. కుమారుడు అనేది అదొక పేరు, పరిశుద్ధాత్మ అనేది అదొక పేరు. ఇప్పుడు పేరుని బట్టి కాదు, ఆ నామములోనికి తండ్రి యొక్క నామము, కుమారుని యొక్క నామము, పరిశుద్ధాత్మ యొక్క నామము, ఇవన్నీ ఏ నామం అనంటే ఈ భూమి మీద అధికారం గల ఒకే ఒక్క నామము యేసు నామము. కాబట్టి మనమందరము యేసు నామంలో బాప్తిస్మము పొందవలసిన వారమైనాం. కాబట్టి చాలామంది మరి తండ్రి నామంలో బాప్తిస్మం పొందుతారు, కొంతమంది పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందుతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం బాప్తిస్మం పొందవలసింది యేసు నామంలో మాత్రమే. మనం బాప్తిస్మం పొందవలసిన వారమైనాం. ఎందుకు యేసు నామంలో బాప్తిస్మం పొందవలసిన వారమైనాం అనగా, ఒక పేరు, ఒక చెక్ రాసి ఆ చెక్ మీద తండ్రి అని రాశారనుకోండి, ఆ చెక్ చెల్లుతుందా? ఖచ్చితంగా చెల్లదు. ఎందుకంటే తండ్రి అని అంటే అది పేరు మాత్రం కాదు. అలాగే కుమారుడు అని రాస్తే చెల్లుతుందా? ఆ సన్ అంటే ఆ సన్ ఎవరు? ఆ పేరు మెన్షన్ చేయాలి. కాబట్టి ఈరోజు మనం తండ్రి యొక్కయు అంటే కుమారుని యొక్కయు అంటే అది ఇంకా ముందుకు వెళ్తుంది, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. ఆ అన్నింటికంటే మించిన నామము యేసు నామం. కాబట్టి మనము ఈ దేవుని మాటలు వింటున్న వాళ్ళారా, మీరు అందరూ యేసు నామమున మీరు బాప్తిస్మం పొందాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి యేసు నామంలో మీరు బాప్తిస్మం పొంది మీ పాప క్షమాపణలో మారు మనసు నిమిత్తమే మీరు రక్షణ పొందే స్థితి ప్రభు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.